అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖై అహమిత్యేవ విభావయే భవానీం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. ఈరోజు శ్రావణ మాసం ప్రారంభమవుతున్నటువంటి రోజు. దీన్ని శ్రావణ శుద్ధ ప్రథమ అంటారు, అదే పాడ్యమి అంటారు దీన్ని. ఏ స్త్రీ చేతిలో శనగల మూటని చూసినా అలా పైకి భయంతో ఎక్కడ వర్షం దిమ్మరిస్తుందని ఆ మేఘాన్ని చూస్తూ ఉన్నా, చక్కనైనటువంటి పట్టు చీర రెపరెపలు అలా వినిపిస్తూ ఉన్నా, ఈ గడం అంటే ఈ ప్రదేశంలో రెండు చక్కనైనటువంటి ఆ గంధపు పూతలు పూసుకున్న నిండుగా పట్టు అమ్మవారికి ప్రతిబింబాయమానంగా కనిపిస్తున్న తల కొప్పు నిండుగా పూలు ఉన్న ఇలా వేగంగా అమ్మ నడుస్తూ ఉంటే అమ్మ వేలిని పట్టుకుని లేదా చేతిని పట్టుకుని ఆవు వెంట లేగదూడల చిన్నపిల్లలు వెళుతూ ఎటో దిక్కులు చూస్తూ అమ్మ వేగాన్ని ఆపుతూ నడుస్తూ ఉంటే ఖచ్చితంగా శ్రావణ మాసం వచ్చేసినట్లే. అదే తీరుగా బ్రహ్మాండమైనటువంటి ఈ నుదుటి మీద త్రిపుండ్రాలని స్వయంగా ధరించి గళం నిండా వేదాన్ని నింపుకొని అలా తెరిస్తే చాలు చతుర్వేదాలు అద్భుతమైనటువంటి రమ్య కంఠ స్వరంతో బయటపడేటటువంటి విధానం కనిపిస్తూ ఆశీర్వచనాన్ని చేయడానికి కొత్తమైనటువంటి రంగురంగులైనటువంటి కాశ్మీరు శాలువాల్ని కప్పుకుని మహానుభావులైన వేద పండితులు కనిపిస్తున్నారు. అలా విధుల వెంట అంటే పైగా గుంపులుగా కూడా అంటే శ్రావణ మాసం వచ్చేసినట్లే. ఇంత గొప్పది శ్రావణ మాసం కాబట్టే ఈ రోజుని పెద్దలు అనంత్యాయ అని రాస్తారు పంచాంగంలో. అంటే శిష్యులారా, ఈరోజు పాఠాలు లేవురా, ఈ రోజంతా మనం పూజా పురస్కారాల్లోనే ఉండాలిరా, వేదపాఠం చెప్పేది ఉండదు, కేవలం నేను చేస్తూ ఉండే పూజా పురస్కారాలకి మీరు సహకరిస్తూ ఉండాలిరా అని గురువులు చెప్పేటటువంటి రోజు అన్నమాట. లోకంలో మనం కూడా అతి ముఖ్యమైనటువంటి రోజున ఈరోజు సెలవు దినం అని ఎలా అయితే ఈ రోజుల్లో ప్రకటించుకుంటూ ఉన్నామో, ప్రకటిస్తున్నారో అధికారులు, ఆ విధానానికి ప్రారంభం అదిగో వేదకాలంలో మహర్షులు చెప్పింది మాత్రమే. దీనికి అనధ్యాయము అని అంటే కారణం ఇదేనా? కాదు. సూర్యుడు ఏ కోణంలో భూమికి తన సూర్యరశ్మిని పంపితే అప్పుడు బుద్ధులన్నీ కూడా యోన ప్రచోదయాత్ అలా వికసిస్తూ ఉంటాయో, గురువు చెప్పే ప్రతి విషయాన్ని స్వీకరిస్తూ ఉంటాయో, అలా ఉండేటటువంటి రోజు చదువుకోవలసినటువంటి రోజు అని నిర్ణయించారు ప్రాచీనులు. ఈ రోజుని శాస్త్ర పరిభాషలో ప్రతిపత్ తిథి అని పిలుస్తారు. అంటే ఇదిగో ఈ శుద్ధ పాడ్యమని ప్రతిపత్ తిథి అంటారు శాస్త్ర పరిభాషలో. శ్రీమద్ రామాయణంలో ఆంజనేయుడు సీతమ్మని చూసి ఎలా ఉంది అని లోపల ఆలోచించుకుని ప్రతిపత్ పాఠశీలస్య విద్యేవ తనుతాం గతా. అనధ్యయన దినం అంటే చదువుకోకూడనటువంటి రోజున చదువుకున్నటువంటి వాడికి చదువు ఎలా చిక్కిపోతుందో, అంటే వంట పట్టదో
అలా సీతమ్మ కూడా ఎంత సౌందర్యవతి, ఎంత తేజస్విని ఆవిడ, ఇలా చిక్కిపోయి ఉంది అని తెలియజేశారు. ఇక్కడ మరో విశేషాన్ని కూడా గమనించుకోగలగాలి. శ్రావణ శుద్ధ ప్రతిపత్ ప్రథమ పాడ్యమి అయినటువంటి ఈ రోజున చాలామంది శ్రావణ పట్టిని మగపెళ్లివారు ఆడపెళ్లివారికి, ఆషాఢ పట్టిని ఆడపెళ్లివారు మగపెళ్లివారికి వివాహమైనటువంటి మొదటి సంవత్సరంలో ఇయ్యాలని నియమాన్ని ఏర్పాటు చేసుకున్నారు, సంప్రదాయంగా వస్తుంది. శ్రావణ పట్టి అనే దానికి ఏవో చీరలు అవి ఇవి తాంబూలాలు వక్కలు అన్నీ. అలాగే మగపెళ్లివారు కూడా ఆడపెళ్లివారికి శ్రావణ పట్టి అనే పేరిట ఇలా ఇస్తూ ఉండడం లోకంలో సంప్రదాయంగా కనిపిస్తోంది. దాని పేరు శ్రావణ పట్టి కాదు కాదు కాదు. శ్రావణ పాఠి ఆషాఢ పాఠి. పాఠి అంటే వేదాన్ని గళం నిండా నింపుకొని చక్కగా పఠించగలిగిన శక్తి ఉన్నటువంటి వారిని పాఠి అంటారు. అంటే ఆడపెళ్లివారు మగపెళ్లివారింటికి వెళ్ళి అక్కడ వేద పండితులందరినీ పిలిచి బ్రహ్మాండమైనటువంటి వేద నాదాన్ని వినిపించడం, ఆ నూతన దంపతుల్ని ఆశీర్వదించడం ఏదైతే ఉందో అది శ్రావణ పాఠి విధానం. వాళ్ళింటికి వెళ్ళకపోయినా ఆడపెళ్లి వాళ్ళు వాళ్ళింట్లోనే వేద పాఠాన్ని మగపెళ్లి వారిని పిలిచి వినిపించడం సరైనటువంటి పద్ధతి. అదే తీరుగా శ్రావణ పాఠి అంటే మగపెళ్లివారు ఆడపెళ్లివారి ఇంటికి వెళ్ళి అక్కడుండేటటువంటి వేద పండితుల్ని స్వయంగా పిలుచుకుని వారి చేత వేద పాఠాన్ని అమోఘంగా కంఠస్వరంతో ఉదాత్త అనుదాత్త సరిత భేదాల క్రమం తప్పకుండా చదివేటటువంటి వారితో ఆ గృహం నిండుగా వేద నాదాన్ని నింపడం ఏదైతే ఉందో అది శ్రావణ పాఠి అని. అంతే తప్ప ఇవేవో తాంబూలాలు వస్త్రాలు ఇవ్వడం కాదు. అలాగని చెప్పి ఈ వస్త్రాలు వేయకూడదు, తాంబూలాలు వేయకూడదు, అరటిపండ్లని వీటిని ఇవ్వకూడదు అనేది నా అభిప్రాయం కాదు, పెద్దల అభిప్రాయం కూడా కాదు. వాటితో పాటు ఇది నిజమైనటువంటిది, ఇది ప్రధానం, అది అప్రధానం అని. ఇక అతి ముఖ్యమైన మరింత ముఖ్యమైన విషయం స్త్రీలందరూ గమనించవలసింది చలిమిడిని ఇవ్వడం. చలిమిడి చాలా గొప్పదైనటువంటి పదార్థం. ఈ చలిమిడి అలా నూతన దంపతుల్లో ఆడపిల్లకి ఇస్తే, అలాగే మగపిల్లవారికి కూడా ఇస్తే గర్భం కలగడానికి ఏదైనా అవరోధాలు అభ్యంతరాలు ఉన్నట్లయితే అవి చలిమిడి ద్వారా నివారింపబడతాయి. వేడ మనం ఆంగ్ల ఔషధాలను వేసుకుని అబో గర్భం కలిగిపోతుంది అని అనుకుంటున్నామే, ఇది సరి కాదు. గర్భ నిరోధకమైనటువంటిది ఏదైనా, అభ్యంతరకరమైనది ఏదైనా స్త్రీ యొక్క గర్భంలో ఉన్న పురుషుని యొక్క శుక్లంలో ఉన్న దాన్ని పూర్తిగా తొలగించగలిగిన శక్తి ఉన్న పదార్థం చలిమిడి మాత్రమే. మరో ముఖ్య విశేషాన్ని చెప్పుకుని ఈ రోజుకి విరమించుకుందాం. శ్రావణ మాసం నుండి కార్తీక మాసం వరకు చక్కనైనటువంటి గర్భధారణ కాలం. పశువులకైనా, పక్షులకైనా, మృగాలకైనా, ప్రాణులకైనా, మొత్తం ప్రాణం కలిగేటటువంటి అన్నిటికీ కూడా, అంటే వృక్షాలతో పాటు జీవించి అలా ప్రాణాన్ని అలా గాలి తీసుకుంటూ విడిచేటటువంటి అన్నిటికీ కూడా సంతాన ప్రాప్తి కలిగేటటువంటి మాసాలు ఇవి. అందుకని ఈ విధమైనటువంటి శ్రావణ పాఠి, అక్కడ ఆషాఢ పాఠిల ద్వారా వేదనాదాన్ని అలా ఆ ప్రదేశంలో ధ్వని తరంగమయంగా చేసి వాళ్ళకి సంతానం కలిగేందుకు తగినటువంటి ఏర్పాటును చేసుకునే అమోఘమైనటువంటి రోజు ఈరోజు శ్రావణ శుద్ధ ప్రతిపత్ పాడ్యమి ప్రథమ. స్వస్తి.